హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చాలా మంచి టిప్ చెప్పబోతున్నానండి. కనిపిస్తున్నాయి కదండి ట్యాబ్లెట్స్. ఇవి ఐరన్ ట్యాబ్లెట్స్ అండి. ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ నేను ఆల్రెడీ వేసుకున్నాను అనమాట. వేసుకుంటే నిన్నటితోనే ఎక్స్పైర్ అయిపోయాయండి ఈ ట్యాబ్లెట్స్ నాకు. అయితే మాత్రం ఈ పడేయకండి. వీటితోనైతే చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇగోండి మొక్క కనిపిస్తుంది కదా, ఈ మొక్క అయితే పూల మొక్క అండి. దేవుడికి పువ్వులు పెట్టుకుంటామే, ఆ పువ్వుల మొక్క పసుపు పువ్వుల చెట్టు అనమాట. చాలా బాగుంటాయండి డెకరేషన్గా. ఈ చెట్టు నాటి 6 months అవుతుందండి, ఒక్క పువ్వు కూడా పూయలేదన్నమాట. ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ 2 వేసుకున్నాను అనమాట. 15 days అవుతుంది నేను వేసి ట్యాబ్లెట్స్ ఈ మొక్కకి. ఇదిగోండి మొగ్గలు చూసారా ఎలా వచ్చిందో. ఐరన్ ట్యాబ్లెట్ల వల్లే ఈ మొగ్గలు ఇలా వచ్చాయండి. ఇది రణపాలాకు అంటారండి. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. పెర్న మొక్క అంటారు, రణపాలాకు అంటారండి. ఈ చెట్టు అయితే మాత్రం ఇది చాలా వ్యాధికి మనకి చాలా ఉపయోగపడుతుందండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా చాలా చాలా ఉపయోగపడుతుందండి. నేనే వాడాను స్వయంగా, అందుకే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ మొక్కని ఎవరైనా పెంచుకోవచ్చు. ఈ మొక్కను కూడా నాటానండి, నాటితే నాకు సరిగ్గా పెరగలేదన్నమాట. ఈ ఐరన్ ట్యాబ్లెట్లు ఉపయోగించితేనే నాకు మొక్కలు బాగా పెరిగాయి అనమాట అండి. ఇప్పుడైతే మొక్కకి ఎలా వేసుకోవాలని చెప్తాను. ట్యాబ్లెట్లు అస్సలు మీరు పడేయకండి. ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్లు ఉంటే మాత్రం పడేయకండి అమ్మ, చాలా బాగా యూజ్ అవుద్ది. ఇదిగోండి అటువైపు ఇటువైపు వేసి ఇలా ఉంచుకోవాలి. ఉంచుకుంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట మొక్కలకి. గులాబీ చెట్టుకైనా, మల్లి చెట్టుకైనా, మందార చెట్టుకైనా, ఏ చెట్టుకైనా అండి, చామంతి పువ్వులకి మీకు మంచిగా గుత్తులుగా పూయాలంటే ఎక్స్పైర్ అయిపోయిన ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటే పడేయకుండా ఇలా యూజ్ చేయండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేనైతే పీకేద్దాం అనుకున్నానండి, చూసారా ఇప్పుడైతే ఏకంగా పువ్వులే పోస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే ఇలా టిప్స్ చాలా చాలా చెప్తుంటానండి. నా ఛానల్ అయితే మాత్రం అందరూ లైక్ చేయండి. లైక్ చేసి నాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అమ్మ. నా ఛానల్లో వంటలే కాదండి, ఇలాంటి టిప్స్ కూడా మంచి చెప్తానండి. యూజ్ఫుల్ అయిన టిప్స్ ఆరోగ్యానికైనా మొక్కలకైనా నేను ఏ టిప్స్ అప్పుడప్పుడు చెప్తుంటానమ్మా. నాకు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.